ఏది జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వేలేదు చూపించు. అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. నవ్వుతున్నారు, అయినా మీకేం పట్టట్లేదు. వింటున్నాను కదా నువ్వు ఏం చెప్పినా వింటాను అనుకో. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది మీ ప్రవర్తన. ప్రశ్నించే గొంతు నొక్కడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నారు. అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మాట్లాడే వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా అంటే నాటుకో చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. అని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రెడీగా ఉండండిరా. అణగదొక్కేస్తే అణిచిపోతారులే అనుకుంటే ఇలాంటి జోకులు చాలా కాలమైందిరా బాబు. మీరు తొక్కిన ప్రతి అడుగు కింద నుంచి ఒక వట వృక్షమై లేస్తారు తప్ప. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? ప్రతి కార్యకర్త భయపడి వెనక్కి తగ్గేది లేదు. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. భయపడి ఎవరు వెనక్కి తగ్గరు. తగ్గించుకుంటే మంచి. లక్ష్మి గారి విషయంలో మళ్ళీ అంటే వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే ఇన్నిసార్లు ఎందుకు మహిళ, సరే ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉన్న ఒక మహిళ అది పైకి ఆర్భాటమే. చూడు లోన బొక్కలు బనియను, పైన సిల్క్ సొక్క. ధైర్యంగా బయటకు వచ్చి నాకు ఈ అన్యాయం జరిగింది, నా భర్త బృందకుమార్ రెడ్డి 2021లో చనిపోయారు, ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ఆ తర్వాత ఆయన సన్నిహితుడు నాకు అండగా ఉంటా అన్నాడు, నా పిల్లలకు అండగా ఉంటానని నన్ను నమ్మబలికిచ్చాడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నేను నమ్మి ఇంత డబ్బు ఇచ్చాను, ఇంత బంగారం ఇచ్చాను. ఈ రోజు దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. ఈ రోజున అడుగుతుంటే ఏం పీకలేవు, నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు. అటు చూడు. కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి చంపేస్తా. ఇంకా నేను కొన్ని పదాలు మాట్లాడలేకపోతున్నాను. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? అటువంటి దుర్భాషలాడి అటువంటి భాషని ఉపయోగించి ఒక మహిళపై, వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఒక మహిళ దగ్గర డబ్బు దొబ్బేసిన వాడిని మీరు వెనకేసుకొస్తున్నారు. అటు చూడండి. లక్ష్మి ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా ఉందంటూ జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటివన్నీ చూసాం. మీరు ఇచ్చింది ఏంటి? ఆ పార్టీ అధికార ప్రతినిధి గారు ఇంత జరిగితే ఏం చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? పార్టీ కార్యకలాపాలకి పలానా వ్యక్తిని, ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తిని దూరంగా ఉంచుతున్నాము అని జనసేన పార్టీ నుంచి ఒక నోట్ రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది. అదేంటది? తొక్కిపట్టి నార తీయడం కదా మీ పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు మాకు తెలుదులే, నీ మా అత్తగారు తెలివితేటలు నా కాడ చూపించు. ఇప్పుడు ఏమైపోయింది ఆ సిద్ధాంతం? మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? అవునన్నా, అంటే నేను గత 5 సంవత్సరాలు నేను ఒక వ్యాఖ్యాతగా వ్యవహరించాను. చాలా గొప్ప పని చేసి ఏ సినిమా ఫంక్షన్ లోనూ కూడా 23 అనే నెంబర్ నేను ఎక్కడ వాడలా. నీకు స్పాట్ నేను ఎడతాగా. 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్ గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. వేసేసాడు బాగా. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. తెలివి ఎక్కువైందిరా. ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని చూసి ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లా, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను. వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం 100 మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అది తప్పు కదా. సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్ లో కూర్చుంటావా? వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.